జిందాబాద్ జిందాబాద్ వెయ్యాలి మేక్ వెల్దితి నుండి మేక్ వచ్చి డబుల్ రోడ్ వెంటనే వెయ్యాలి మేక్ నుంచి వెల్దితి డబుల్ రోడ్ వెంటనే. నిన్న జరిగిన వెల్దుర్తి మండల కేంద్రంలో స్టార్ట్ అయిన పాదయాత్ర ఈరోజు కలెక్టరేట్కు చేరుకోవడం అనేది జరిగింది. ఈరోజు ఈ కలెక్టరేట్కు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ మొత్తంగా పిల్లికోటాల నుంచి వెల్దుర్తికి వెళ్ళే రూటు మొత్తంగా చెడిపోవడం అనేది జరిగింది. అక్కడ అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితి కూడా ఉన్నది. అక్కడ విద్యకు అట్లాగే వైద్యానికి అక్కడ ఏ టీచర్ కూడా రాలేని పరిస్థితి ఉంది. భవిష్యత్తులో విద్యార్థులకు కూడా అక్కడ ఉన్న మొత్తం స్కూళ్ళు కూడా మూతపడే పరిస్థితి కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జిల్లా కేంద్రంలో రూములు తీసుకొని అక్కడికి వచ్చి విద్యను అందించే టీచర్లకు ఇబ్బందిగా ఉన్నది. ముఖ్యంగా విద్య కావాలి, తర్వాత వైద్యం కావాలి. కాబట్టి ఈ రెండిటి మీద కాన్సెప్ట్ పెట్టి ప్రభుత్వం తక్షణమే ఆ రోడ్డును వేయించాలని, డబుల్ రోడ్ వేయించాలని మేము ఉద్దేశంగా ఈరోజు పాదయాత్ర చేయడం అనేది జరిగింది. కలెక్టర్ గారికి విన్నపించడం అనేది జరిగింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కనుక దానిపైన చర్య తీసుకొని ఆ రోడ్డును వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ పూర్తిగా అభినందిస్తున్నది. ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి సిపిఎం పార్టీ మండల కమిటీ నిన్న వెల్దుర్తిలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. ముఖ్యంగా వెల్దుర్తి నుండి మెదక్కు చేరుకునేటువంటి రోడ్డు పెళ్లికోటాల వరకు రోడ్డు పూర్తి అధ్వానంగా ఉంది. ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం వేసినటువంటి బీటీ రోడ్డు, దానికి ఎలాంటి రిపేర్ కూడా లేదు, గుంతలమయంగా మారిపోయింది. రోజు వందల సంఖ్యలో ప్రయాణికులు వేల సంఖ్యలో ఈ రూట్లో తిరుగుతుంటారు. మరి ఇప్పటికే అనేక రోడ్డు ప్రమాదాల ద్వారా చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఈ రోడ్లో బండి నడపాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది ఉద్యోగులు రోజు అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఈ రూట్లో ఉద్యోగం అంటే భయపడి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా వస్తున్నది. రైతులు ఆరకాలం పండించినటువంటి పంటను మెదక్ మార్కెట్కి తీసుకురావాలంటే కూడా, కూరగాయల పంటను తీసుకురావాలంటే కూడా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెప్టు ప్రతి మండల కేంద్రం నుంచి ప్రధాన రహదారులకు పోయేటువంటి రోడ్లన్నీ కూడా 2 వరుసల రోడ్లు మారాలని చెప్పి ఇప్పటికే మార్చేసారు. ఒక్క వెల్దుర్తి నుంచి మెదక్ రోడ్డు మాత్రమే 2 వరుసల రోడ్డుగా మారతలేదు. మరి దీనికి గ్రహణం ఎందుకని చెప్పి అలా సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, ఈ రోడ్డు పరిస్థితి కూడా మారతలేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా మారే పరిస్థితి లేదు. 2 ఎమ్మెల్యేల పరిధిలో ఈ రోడ్డు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ఎమ్మెల్యే నుంచి ఒక ఎమ్మెల్యే పోటీపడి ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. ఇప్పటికైనా తక్షణమే ఈ రోడ్డును రిపేర్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ పాదయాత్ర ద్వారా 2 రోజుల పాటు కాలినడకన వచ్చి ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుండి సేకరించినటువంటి సంతకాలన్నీ కూడా సమర్పించడం జరిగింది. కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. ఒకవేళ కనుక జిల్లా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించినట్టయితే భవిష్యత్తులో ప్రజానీకాన్ని కదిలొచ్చేటువంటి సంస్థలను, రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ పాదయాత్రకు సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వెల్దుర్తి రోడ్డు మెదక్ నుంచి వెల్దుర్తి పోయే రోడ్డు సింగల్ రోడ్డు ఉంది సార్. బాగా రోడ్ యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారు ప్రజలు. ఇప్పటికీ ఈ మధ్యనే 2 చనిపోయారు. ఇది ముఖ్యమైన రోడ్డు. దాదాపు ప్రభుత్వ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి మండలం కేంద్రం నుంచి మెయిన్ రోడ్డు పోయేటువంటి రోడ్లన్నీ డబుల్ రోడ్ ఉండాలి. ఈ ఒక్క రోడ్డే అవుతుంది, 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ప్రజలు చాలా మండల కేంద్రానికి పోయే రోడ్డు. రోజు వ్యాపారాలు రకరకాల పేర్లతో మెదక్ టౌన్కి వచ్చే వాళ్ళు చాలా మంది పోయే గ్రామాలు ఈ రోడ్డు మీద ఉంటాయి కదా. ఈ రోడ్డు వెంటనే డబ్బులు శాంక్షన్ చేసి డబుల్ రోడ్ చేయాలని ప్రజలతో సంతకాల సేకరణ కూడా చేసుకుంటారు. ప్రజలు చేసిన సంతకాలు కాదు, ఆ వర్తించే గ్రామాలంతా ప్రజలు సంతకాలు సేకరణ చేసి గవర్నమెంట్కి రిఫర్ చేయాలి సార్. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని సంతకాలు సార్. ఏ గ్రామానికి అన్ని గ్రామాల్లో ప్రజల సంతకాలు సార్. అంటే ఒక్కో గ్రామంలో బంచుగా అట్లా పెట్టించారు సార్. గ్రామాల్లో సంతకాలు ఏమన్నా సేమ్ ఉంటుంది, కాపీ సేమ్ ఉంటుంది. బాబు MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.